హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సురేందర్. సో మా ఆర్ఆర్ఎస్ హెచ్డి ఛానల్ చూస్తున్న మీ అందరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయమని చెప్పేసి కూడా మన అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి సభకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో వివిధ కార్యక్రమాలకు నిన్న ఆయన శంకుస్థాపనలు చేయడం జరిగింది. హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన యొక్క కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిన్న కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సంవత్సరంలో మేము చేసిన డెవలప్మెంట్ ఏంటి అని దాన్ని వివరిస్తూ ఆయన ఏమంటున్నారంటే హైదరాబాద్ లో న్యూయార్క్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. హైదరాబాద్ లో న్యూయార్క్ చేస్తాము, టోక్యో అదేవిధంగా సింగపూర్ స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇదే సందర్భంగా ఆయనకు ఒక చిన్న అంటే మీరు మన ఆర్ఎంఎస్ తరఫున చిన్న సజెషన్ ఇవ్వదలుచుకున్నాము. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన 10 ఏళ్ళు కూడా ఆయన అంతకుముందు ఏం చేస్తుందంటే హైదరాబాద్ ని డల్లాజ్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా అని చెప్పేసి, వరంగల్ చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఎన్నో మాయ మాటలు చెప్పి గత 10 ఏళ్ళు నడిచిన తర్వాత ఐటంగా అవతల పడి ఇవాళ పోయి ఫామ్ హౌస్ లో పన్నాడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, దీన్ని హైదరాబాద్ ని న్యూయార్క్ చేస్తా, సింగపూర్ చేస్తా, టోక్యో నగరం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో తప్పకుండా చేయండి ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ అనేది సింగపూర్ కానీ, టోక్యో కానీ, లేదంటే న్యూయార్క్ కానీ అయితే మాకు ఎలాంటి సంతోషమే తప్ప ఎలాంటి విభేదాలు ఏమి ఉండవు. సో కానీ గతంలో ఆయన చెప్పినట్టు ఏదైతే డల్లాజ్ చేస్తా అని చెప్పి అవతల పడ్డాడో మీరు కూడా దయచేసి అలా మాటలు మాత్రమే ఒక మాటల మాంత్రికుల్లాగా మాట్లాడకండి. ఒక ఏదో గ్రాఫిక్స్ లో చూపించినట్టుగా ఒక ఆకాశ హామ్యాలు ఏదో చూపించి ఏదో ఫ్లైఓవర్లు లేకపోతే ఏదో ఒక సింగపూర్ లాగా, ఒక న్యూయార్క్ లాగా, ఒక గాలిలో దీపం లాగా పెట్టి ఒక మాకు డయాగ్రామ్స్ ఏదైతే గ్రాఫిక్స్ విజువల్స్ తోని మమ్మల్ని మతి పోగొట్టించకండి. ఖచ్చితంగా మీకు అవకాశము జనాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు మెజార్టీనిచ్చి మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది. సో ఈ 5 ఏళ్ళు మీకు అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక ఏడాది గడిచిపోయింది. ఇక ఈ 4 ఏళ్లలో హైదరాబాద్ ని సింగపూర్ చేస్తారా, లేకపోతే వరంగల్ ని ఇంకేమైనా చేస్తారా, లేదంటే ఖమ్మంని ఇంకోలా చేస్తారా, లేదంటే నల్గొండని మరోలా చేస్తారా, మహబూబ్ నగర్ ఇంకొకలా, ఏదైనా చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ మాత్రం చేయండి. మీరు ప్రతిసారి అయినా మాకు డౌట్, ప్రతిసారి న్యూయార్క్ చేస్తా, లేదంటే సింగపూర్ చేస్తా, డల్లాజ్ చేస్తా ఇవన్నీ చేసిన కన్నా తెలంగాణనే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా క్రియేట్ చేయొచ్చు కదా. హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద నగరంగా డెవలప్ చేయొచ్చు కదా. తెలంగాణనే ఒక ప్రపంచ పటంలో పెట్టచ్చు కదా. అదే తెలంగాణ అంటే ఇది, తెలంగాణ అంటే అది, హైదరాబాద్ అంటే ఇది అని ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. కానీ ఏదో పక్క దేశాన్ని తీసుకొచ్చి న్యూయార్క్ చేస్తా, సింగపూర్ చేస్తా ఇవన్నీ కాదు. తెలంగాణలోనే హైదరాబాద్ ఒక పేరుగాంచిన నగరంగా చేస్తే అయిపోతుంది కదా. దీంతో పక్క దేశాలతోని, పక్క రాష్ట్రాలతోని, పక్క నగరాలతోని పోల్చడం ఎందుకు? మనమే ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. మీరు అంటున్నారు గుజరాత్ లో ఇట్లా వాళ్ళ అహ్మదాబాద్ ఇట్లా చేసుకున్నారు, మరి మనం చేసుకుంటుంటే ఎవరొద్దు అంటున్నారు? గత 10 ఏళ్ళు ఆయన ఏదో చేసిండు, మసిపూసి మారేడుగాయలు చేసి అవతల పడేసిండు. సో మీరైనా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి, మీకు ఒక 4 ఏళ్ళ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో ఫ్యూచర్ సిటీ అంటున్నారు, లేదంటే ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్స్ కావచ్చు, లేదంటే ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదైతే మూసి సుందరీకరణ కావచ్చు, వీటన్నింటినీ కూడా చేసి మీరు హైదరాబాద్ లో నెంబర్ 1 స్థాయిలో నిలపాలని మేము కోరుకుంటున్నాం. ఆర్ఎంఎస్ తరఫున ఖచ్చితంగా మేము ఎవరైతే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎట్లాగో కూడా వాళ్ళకు జనాల్లో లేదు పేరు, వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళు ఎట్లాగో రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు సహకరించరో అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ మీరైతే ఈ యొక్క డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇలాంటి ఏదైతే ఇంకొకటి హైదరాబాద్ నగరంలో ఒక అర్ధగంట వానకే మొత్తము పడవలు వేసుకొని తిరగచ్చు. అలా ఫస్ట్ దాన్ని పొడగొట్టండి. అంటే 50-60 ఏళ్ల కింద గట్ల ఇంకా మురికి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పుడు కొనసాగుతుంది. సో ముందుగా వాటిని ప్రక్షాళన చేయండి. ఆ తర్వాత సింగపూర్ చేద్దరు కానీ, ఆ తర్వాత న్యూయార్క్ చేద్దరు కానీ. ఫస్ట్ ఎందుకు అర్ధగంటకే ఈ యొక్క పడవల్లా మారుతున్న ఈ కార్లు కానీ, బైకులు కానీ, అర్ధగంట వర్షానికి ఎందుకు ఇంత? అసలు ఈ కారణం ఏంది? మీరు అన్నారు కదా హైదరాబాద్ తీసుకొచ్చారు కదా, ఈ నాలాలు కబ్జాలు చేసి ఈ చెరువులు కుంటలు
పూడ్చడం వల్లనే హైదరాబాద్ అనేది ఒక ముంపు ప్రాంతంగా తయారైందని చెప్పేసి మాట్లాడారు కదా. వందల కొద్ది ఉన్న చెరువులని మీరు ఆగం చేసిరని చెప్పారు కదా. 100% జరిగింది. కాబట్టి మీరు అన్నింటినీ కూడా ఏదైతే నాగార్జున గులగొట్టిరో ఇట్లా మీ ఎంపీలే కానీ, మీ ఎమ్మెల్యేలే కానీ, లేదంటే బీఆర్ఎస్ ఎంపీలే కానీ, ఎమ్మెల్యేలే కానీ, బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఎవరైనా సరే ఫస్ట్ పడగొట్టిన తర్వాత దాన్ని ఆ భూమిని మీరు ఆక్యుపై చేసుకొని అక్కడ చెరువు తవ్వుతారా, లేదంటే నది తవ్వుతారా, కాలువ తీస్తారా, లేకపోతే డ్రైనేజీని పునరుద్ధరిస్తారా, ఏం చేస్తారో చేయండి. కానీ ఖచ్చితంగా ఈ యొక్క హైడ్రా అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. కానీ ఏదో ఆయా పేదోళ్ళని ఇప్పుడు 300-400 ఇండ్లు పేదోళ్ళు వడగొట్టిరు, వాళ్ళ రోడ్ల పడేసారు. సరే జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళకు పరిహారం చెల్లించండి. సో అలా పరిహారం చెల్లించడంతో పాటు వాళ్ళకు బతుకు తెరువు చూపించండి. అది అట్లా ఉంటే ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలో, మంత్రులో, ఎంపీలో, లేదంటే అధికార పార్టీ లీడర్లో ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా పేదోళ్ళు వడగొట్టినట్టే పడగొట్టండి. ఎక్కడైతే నాలా కబ్జా చేసిరో, ఎక్కడైతే చెరువు ఆక్యుపై చేసిరో, ఎక్కడైతే ఈ యొక్క కుంటలని తవ్వి ఇల్లు కట్టిరో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోండి. ఆ బీఆర్ఎస్ ఓడా, బీజేపీ ఓడా, కాంగ్రెస్ ఓడా, ఇంకెవరైనా కానీ ఎంఐఎం ఓడా, ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మీ యొక్క హైడ్రాకు నిన్న 50 కోట్లు రిలీజ్ చేసిరు కదా. హైడ్రాకు మరింత మంది అధికారులను కూడా బదిలీ చేసిరు కదా. సో హైడ్రాకు పోలీస్ స్టేషన్లు కూడా పెడుతున్నారు కదా. ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చేయండి. రంగనాథ్ గారు మీకు ఫుల్ పవర్ ఇచ్చిరని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. చలో నడవండి. ఇప్పుడు కాంగ్రెస్ వల్ల కాంచి మొదలు పెట్టండి. కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందన్నారు కదా. అదే విధంగా కొంతమంది ఎంపీలై, ఎమ్మెల్యే, మంత్రులై కూడా ఉన్నాయని చెప్పారు కదా. చలో అక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సరే ఈ యొక్క నాట్ ఓన్లీ హైదరాబాదు, ఇది ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే ఎక్కడైనా సరే ఈ నాలాలు కబ్జా చేసి, చెరువులు కబ్జా చేసి, ఆ తర్వాత కుంటలు పూర్తి చేసి ఈ యొక్క ప్రభుత్వ అసైన్ ల్యాండ్లలో కట్టిన ఈ బిల్డింగ్లన్నిటిని కూడా కూల్చండి, లేదంటే ఆక్యుపై చేసుకోండి. కూల్చాలి అని అంటేనేమో నాలాల పైన, చెరువుల పైన, కుంటల పైన ఈ యొక్క ప్రభుత్వ వీటన్నిటిని కూల్చి ప్రభుత్వము అసైన్ ల్యాండ్లలో కట్టిన బిల్డింగ్లను ఆక్యుపై చేసుకొని వాటిని వేలం వేసి వాటిని వేరే వాళ్ళకి అమ్మడమా, లేకపోతే ఆ డబ్బులను వాళ్ళ దగ్గర వసూలు చేయడమా చేయండి. అంతేగాని మీరేదో హైదరాబాద్ న్యూయార్క్ చేస్తానే కానీ అంత క్షణంలో ఏమో మారిపోదు. సో ఖచ్చితంగా ముందుగా ఆ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఏదైతే ఆ రోడ్డు విస్తరణలు కావచ్చు, లేదంటే ఆ స్ట్రీట్లలో ఏదైతే ఆక్యుపై చేసుకున్న ఎవరైతే ఈ యొక్క ఇండ్ల కోసము, ఆ ముందల ఏదైతే ర్యాంప్ కోసమో, మెట్ల కోసమో, లేదంటే ముందే కారు షెడ్ కోసమో ఎక్కడైతే ఆక్యుపై అయినా అవన్నీ కూడా ముందుగా అవన్నీ కూల్చివేసి ఫస్ట్ రోడ్డు విస్తరణలు, తర్వాత ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థని పటిష్టపరచండి. ఆ తర్వాత మీరు న్యూయార్క్ చేయండి, ఇస్తాంబుల్ చేయండి, డల్లాస్ చేయండి, ఇంకేమైనా చేయండి. సో ముందుగా అయితే హైదరాబాద్ నగరాన్ని ఖచ్చితంగా ఏదైతే మీరు అన్నట్టుగా మీరు మాట్లాడిన మాట కరెక్ట్. ఏదైతే ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై నగరం కావచ్చు, కోల్కతా కావచ్చు, వీటన్నిటిలో కల్లా హైదరాబాద్ అనేది కొంచెం ఇప్పుడు చాలా మంచి నగరంగా ఉంది. సో పొల్యూషన్ లో కావచ్చు, లేదంటే ఈ యొక్క వాటర్ ఏదైతే వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు లేకుండా సో హైదరాబాద్ అయితే చాలా బాగానే ఉంది. ఇంకా ఏదైతే వర్షానికి ఏదైతే మునిగిపోవడం ఇలాంటివి ఏదైతే ఉందో అవన్నిటిని కూడా మాకు పరిశుష్టంగా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా మా సజెషన్. ఈ యొక్క పొల్యూషన్ నగరంగా పొల్యూషన్ రహిత నగరంగా మార్చాలనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా అమలు చేయండి. ఈ యొక్క మెట్రోలలో ప్రయాణించేలాగా, లేదంటే ఈ యొక్క బస్సులలో ప్రయాణించేలాగా ఒక అవేర్నెస్ తీసుకురండి. వాటికి ఏదైతే రెగ్యులర్ గా తిరిగే వాళ్ళకు ఏదైతే బెనిఫిట్స్ తీసుకొస్తే కూడా వాళ్ళన్నింటినీ కూడా వాటిని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో హైదరాబాద్ రాజధాని నగరమైన హైదరాబాద్ ని తెలంగాణకి ఒక బ్రాండ్ క్రియేట్ చేసేలాగా చేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు అభిప్రాయాలు మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మా ఆరాధన హెచ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు, మీ ఫ్రెండ్స్, మరి మీ రిలేటివ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.